ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు మంత్రి లోకేష్ కుమారుడు దేవాంశ్ విషయంపై మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మహానాడులో ఆ పార్టీ నేతలు భజన తప్ప ప్రజల సమస్యలకు కనీసం పట్టించుకోలేదని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వైసీపీ పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశంలో మాట్లాడిన పేర్ని నాని మహానాడులో ఓ టీడీపీ నేత దేవాంశ్ పై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దేవాంశ్ కళ్ళజోడు తీసేస్తే అచ్చు ఎన్టీఆర్ లా ఉంటాడని ఎవరో చెప్పారు. దేవాంశ్ కళ్ళజోడు తీసేస్తే చంద్రబాబు మాదిరిగానో లేకపోతే ఆయన తండ్రి ఖర్జూరారా నాయుడులానో కనిపించాలి కానీ ఎన్టీఆర్ లా కనిపించడం ఏంటి అంటూ పేర్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. టీడీపీ మహానాడులో దిగిపో దిగిపో చంద్రన్న, ఎక్కిపో ఎక్కిపో లోకేష్ అన్న అంటూ భజన చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మహానాడులో టీడీపీ నేతల ప్రసంగాలపై పలు సెటైర్లు పేల్చారు. పేర్ని నాని జయము జయము చంద్రన్న అని పాటలు పాడారని, ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి సాధారణ నేతల వరకు అందరూ భజనకే పరిమితం అయ్యారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఈ క్రమంలోనే టీడీపీ అధికార ప్రతినిధి మోక ఆనంద సాగర్ యువనేత లోకేష్ కుమారుడు దేవాంశ్ కోసం చేసిన వ్యాఖ్యలను పేర్ని ప్రస్తావించారు. దేవాంశ్ కు ఎన్టీఆర్ పోలికలు ఎందుకు వస్తాయంటూ పేర్ని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చానీయాంశంగా అవుతున్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు వేడుకగా నిర్వహించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సూచించిన పొదుపు చర్యల్లో భాగంగా మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించగా రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ వర్చువల్ గా పాల్గొని విజయవంతం చేశారని టీడీపీ సంబరాలు చేసుకుంటుంది. దీనిపై వైసీపీ నేత పేర్ని స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహానాడులో పాల్గొన్న టీడీపీ నేతలు ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యలపై చర్చించలేదని, చంద్రబాబు లోకేష్ భజనకే పరిమితం అయ్యారని ఆరోపించారు. ఇదే సమయంలో రాజకీయాలకు సంబంధించింది లేని మంత్రి లోకేష్ కుమారుడు దేవాంశ్ పై పేర్ని సంచలన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమయ్యే అవకాశం ఉందని కూడా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.